డీటెయిల్స్ చూద్దాం. కర్ణాటకలో కేబినెట్ విస్తరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 18 నుంచి 20 మందితో కర్ణాటక కేబినెట్ ను విస్తరించే అవకాశం ఉంది. మంత్రివర్గంలోకి కొత్తగా 12 మందిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కేబినెట్ విస్తరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 18 నుంచి 20 మందితో కర్ణాటక కేబినెట్ ను విస్తరించే అవకాశం ఉంది. మంత్రివర్గంలోకి కొత్తగా 12 మందిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కేబినెట్ విస్తరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 18 నుంచి 20 మందితో కర్ణాటక కేబినెట్ ను విస్తరించే అవకాశం ఉంది. మంత్రివర్గంలోకి కొత్తగా 12 మందిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కేబినెట్ విస్తరణ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, కేబినెట్ విస్తరణకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. గత కొన్ని రోజులుగా కూడా ఈ కేబినెట్ విస్తరణ మీద తీవ్ర చర్చ నడుస్తుంది. గత వారం సీఎం డికే శివకుమార్ గాని, మాజీ సీఎం సిద్ధరామయ్య గాని కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చలు జరిపారు. ఏదైతే సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత డికే శివకుమార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో 12 మంది మంత్రులకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కేబినెట్ విస్తరణ 10 రోజుల్లో జరుగుతుందనగా కూడా అనేక కారణాలతో కొంతమంది సీనియర్ నాయకులు ఈ మంత్రి పోర్ట్ఫోలియో కేటాయించడం మీద అసంతృప్తి వ్యక్తం. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణకు కొంత టైం పట్టింది. కొంత కొత్త వారికి అవకాశం ఇస్తూ పాత వారిని సీనియర్ నాయకులకు కూడా అవకాశం కల్పిస్తూ కూడా ఈ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా హైకమాండ్ తీవ్రమైన చర్చలు జరిపింది. అందరినీ సంప్రదింపులు జరుపుతూ కూడా కుల ప్రాంత దృష్టిలో ఉంచుకొని కూడా ఈ కొత్త కేబినెట్ మంత్రివర్గ విస్తరణలో కొత్త వారికి 12 మందికి అవకాశం కల్పిస్తూ కూడా మరో 8 మందికి కూడా గతంలో మంత్రులుగా చేసిన వారు కొనసాగే పరిస్థితి ఉంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇప్పటికే కూడా ఎంపిక చేసిన వారి లిస్ట్ ని గవర్నర్ రాజ్భవన్ పంపారు. గవర్నర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్భవన్ లోనే కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అందరికీ కూడా ఎవరైతే ఎంపిక చేసిన వారు ఉన్నారో వారందరూ కూడా రాజ్భవన్ చేరుకోవాలని ఇప్పటికే కూడా సమాచారం అందించిన నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. 13వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పూర్తి స్థాయి మంత్రివర్గ ఏర్పాటు మీద కూడా కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. గత కొన్ని రోజులుగా కూడా దీని మీద మంత్రులు ఆశావహులందరూ కూడా ఢిల్లీకి పైన ఒట్టు కూడా కేబినెట్ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తూ పాత వారిని కొనసాగిస్తూ కూడా అందరి ఎలాంటి రానున్న ఎన్నికలకు సిద్ధమయ్యే దిశగా కూడా ఈ కేబినెట్ ఏర్పాటు అనేది జరుగుతుంది. రైట్, థాంక్యూ.